బ్లౌజ్ కొలతలను ముందుగానే ఒక పేపర్పై ఇలా రాసి పెట్టుకున్నట్లయితే కట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మొదట లైనింగ్ క్లాత్ను కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ను 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. పొడవు 15 ఇంచులు తీసుకుంటున్నాను. మొత్తం పొడవు 15 ఇంచులు సరిపోతుంది. దాంట్లో 1 ఇంచ్ ఖర్చు కోసం పోతుంది. వెడల్పు 11 ఇంచులు. ఇక్కడ కూడా 2 ఇంచులు లూజ్ క్లాత్ కోసం అంటే ఎక్స్ట్రా క్లాత్ కోసం పోతుంది. ఈ కొలతలతో ఇలా గీసుకోవాలి. 15 ఇంచుల పొడవు, 11 ఇంచుల వెడల్పు ఈ భాగంలో మనం బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఒకటేసారి కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్ విడ్త్ 2.5 ఇంచులు, షోల్డర్ 3 ఇంచులు, 2.5 ఇంచుల నెక్ విడ్త్ 3 ఇంచుల షోల్డర్తో మార్కింగ్ చేసుకొని చెస్ట్ లైన్ 6 ఇంచులు. ఈ 6 ఇంచుల వరకు ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. షోల్డర్ నుండి 6 ఇంచుల వరకు గీసుకోవాలి. ఈ 6 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి చెస్ట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ మధ్యలో గీసుకున్న 1 ఇంచు లైన్కి యాడ్ చేస్తూ కర్వ్ని గీసుకోవాలి. బ్లౌజ్ ముందరి నెక్ 6 ఇంచులు పెట్టాను. 6 లేదా 7 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇది 3 పాయింట్ నెక్. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ 3.5 వెడల్పు 4 ఇంచెస్ పొడవుతోని మార్కింగ్ చేసుకోవాలి. 3.5 వెడల్పు 4 ఇంచుల పొడవు. ఇక్కడ నుండి ఆర్మ్ దగ్గరికి ఒక లైన్ని డ్రా చేసుకొని కర్వ్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచుతో కర్వ్ని గీసుకోవాలి. ఈ మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేసి తీసేస్తాము. ఇలా ఒక కర్వ్ లైన్ని గీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లోపలున్న లైన్ వెంబడి మనం కట్ చేస్తాము. కుట్టేమో ఆ బయట లైన్ వెంబడి వస్తుంది. ఇక్కడ కూడా బయట లైన్ వెంబడి కట్ చేస్తే లోపల నుంచి కుట్టు వస్తుంది. 2 ఇంచుల లోపలికని మార్కింగ్ చేసుకోవాలి. మనకు ఫిట్టింగ్ ఈ 2 ఇంచుల లోపల దగ్గర మార్కింగ్ చేసుకున్న నుంచి మనం ఫిట్టింగ్ కుట్ అనేది వేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకు లూజ్ కోసం ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు రెండింటిని విడదీసేయాలి. షోల్డర్ దగ్గర కట్ చేసి ఇలా ముందు భాగాన్ని వెనక భాగాన్ని నెక్ దగ్గర కట్ చేసి విడివిడిగా చేసుకోవాలి. బ్లౌజు ముందరి భాగానికి చంక దగ్గర కొద్దిగా లోతు తీసుకోవాలి. అంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలి. ఇలా కట్ చేయకపోతే ఇగ్గి పట్టినట్టు అవుతుంది. హ్యాండ్ దగ్గర కంఫర్టబుల్గా ఉండదు. ఇప్పుడు వెనక గల్ల పొడవు అంటే వెనక నెక్ పొడవు 10 ఇంచులు. డీప్ నెక్ కాబట్టి 10 ఇంచుల దగ్గర తీసుకోవాలి. 10 ఇంచుల పొడవు 2.5 ఇంచుల వెడల్పుతోని రౌండ్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇది రౌండ్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజు. హ్యాండ్స్ బెలూన్ హ్యాండ్స్. ఇప్పుడు ముందు భాగం మనం ప్రిన్సెస్ కట్ కోసం గీసుకున్నాం కదా, దాన్ని కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ముందు భాగానికి బెల్ట్ కింద బెల్ట్ పట్టీలని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. కాబట్టి కొంచెం కింది వైపు ఉండే క్లాత్ని అంటే ఈ పక్కకు 1.5 ఇంచ్, ఇటు నుంచి 2 ఇంచు దీంతో ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి బెల్ట్ పట్టీలని యాడ్ చేయాలి. ప్రిన్సెస్ కట్ కూడా ముందర క్రాస్ బెల్ట్ పట్టీలని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కట్ చేసిన పార్ట్ కంటే కూడా క్రాస్ బెల్ట్ పట్టీ వెడల్పు కొద్దిగా ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. మనం ఎంతైతే కట్ చేసి తీసేసామో దానికంటే 1 ఇంచు పొడవుతోని క్రాస్ బెల్ట్ పట్టీలని తీసుకోవాలి. ఇక్కడ ప్రిన్సెస్ కట్ ఇలా కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ మనం 1.5 ఇంచ్ తీసుకున్న ఎక్స్ట్రా క్లాత్ని తీసేసి జాయింట్ చేయాలి. హుక్స్ ఫ్రంట్ భాగంలో కనుక పెట్టుకుంటే నెక్ దగ్గర మధ్యలోకి కట్ చేసి 2 భాగాలుగా చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ క్లాత్కి అంటే హ్యాండ్స్కి లైనింగ్ క్లాత్ వేయట్లేదు కాబట్టి డైరెక్ట్గా మెయిన్ క్లాత్నే హ్యాండ్స్ కోసం కట్ చేస్తున్నాను. దీన్ని కూడా 4 మడతలు చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు. ఇక్కడ పఫ్ హ్యాండ్స్, బెలూన్ హ్యాండ్స్ లాగా ఉండే హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను. 9 ఇంచుల పొడవు 12 ఇంచులు వెడల్పు తీసుకొని కట్ చేస్తున్నాను.
ఎందుకంటే ఇక్కడ కుచ్చుల కోసం క్లాత్ అనేది ఎక్కువ కావాలి కాబట్టి వెడల్పు అనేది 12 ఇంచులు, పొడవు 9 ఇంచులు. దానికి మళ్ళీ ఒక కింద పట్టీ అనేది యాడ్ అవుతుంది. 2 ఇంచులు లూజ్ కోసం వదిలేసుకొని ఇలా ఒక డబ్బా షేప్లో డ్రా చేసుకొని కర్వ్ వచ్చేటట్టు గీసుకోవాలి హ్యాండ్ షేప్ని. 3.5 ఇంచెస్ డౌన్తోని ఒక దగ్గర మార్కింగ్ చేసుకొని, అంటే చంక డౌన్ 3.5 ఇంచ్ తీసుకొని కర్వ్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. రెండించులు ఇది అంటే మనం కుట్టు వేసుకోవడానికి లూజ్ కోసం పోతుంది. ఇప్పుడు ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. బెలూన్ హ్యాండ్స్ కుచ్చులు మనం ముందర భాగానికి కుచ్చులు పెడతాము, కింద కూడా అదే విధంగా కుచ్చులు వస్తాయి. ఎక్కడ వరకు అయితే కుచ్చులు పెడతామో అక్కడ మనం ఒక కట్టించుకున్నట్లయితే కుచ్చులు పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇట్లా కట్టించుకోవాలి. కింద కూడా ఒక కట్టించుకుంటే కింద వైపు కూడా అక్కడ వరకు కుచ్చులు అనేది పెట్టుకోవచ్చు. ఇది కింద బెల్ట్ కోసం, అంటే బెలూన్ హ్యాండ్కి కింద పట్టీ లాగా ఒకటి వేద్దాం అనుకుంటున్నా. ఆ పట్టీ కోసమని ఇట్లా క్లాత్ని కట్ చేసుకోవాలి. 10 ఇంచుల పొడవు 4 ఇంచుల వెడల్పుతోని ఈ క్లాత్ని కట్ చేశాను. దీన్ని అంటే డబల్ చేస్తే 2 ఇంచుల వెడల్పుతోని మనకు పట్టీ అనేది వస్తుంది. హాఫ్ హ్యాండ్కి కింద 2 ఇంచుల మందంతో ఈ బెల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్కి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా లైనింగ్ క్లాత్, ఆ పీసెస్ అన్నీ ఈ మెయిన్ క్లాత్ పైన అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది క్రాస్ బెల్ట్ పట్టీ కోసం. ఇట్లా 2 క్రాస్ బెల్ట్ పట్టీల్ని ఆపోజిట్ సైడ్లో ఉండేట్టు సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ని గ్లూతో అతికించుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది. మనం డబల్గా దానిపైన కుట్టు వేయాల్సిన అవసరం ఉండదు. ఈ గ్లూతో అతికించుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. ఈ గ్లూను యూజ్ చేసి లైనింగ్ క్లాత్ మొత్తాన్ని అతికించుకొని ఇలా అతికించుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.